హాలిడేస్ వచ్చి ఒక లాంగ్ వీకెండ్ వచ్చేసి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనిపించిందంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే ప్లేస్ గోవా కదా. కానీ నేను ఈసారి స్పెషల్గా గోవా కాకుండా ఓకే కొంచెం డిఫరెంట్గా విజిట్ చేద్దాము అనిపించేసి గోకర్ణ వచ్చేసిన. సో ప్రెసెంట్ నేను గోకర్ణలో ఉన్నా. అండ్ విష్ణు రెడ్డి వ్లాగ్స్, విష్ణు రెడ్డి ఫస్ట్ టైం బైక్ పైన కాకుండా ట్రైన్ ట్రిప్ చేసాడు అనమాట. సో నేను ఫస్ట్ టైం హైదరాబాద్ నుండి గోకర్ణ దాకా, ఐ మీన్ నాట్ టిల్ గోకర్ణ, హుబ్లీ జంక్షన్ వరకు ట్రైన్ తీసుకొని ఆడి నుంచి మొత్తం కంప్లీట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యి అనమాట ట్రావెల్ చేసిన అనమాట. సో ఫస్ట్ హుబ్లీ వరకు ట్రైన్ తీసుకున్నా, తర్వాత హుబ్లీ నుంచి గోకర్ణ వరకు బస్సు, అక్కడ నుంచి ఈ స్టే వరకు వాకింగ్ అనమాట. సో అసలు లిటరల్లీ చెప్తున్నా, బైక్స్ బాగా అలవాటైపోయి మైండ్ దొబ్బింది నాకు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పడిపోయింది నాకు. అసలు ఎంత ట్రై చేసినా లైక్ లిటరలీ జర్నీ వచ్చేసి నాకు ఫ్రైడే రోజు నైట్ 10 o'clockకి స్టార్ట్ అయితే గోకర్ణకు వచ్చేసరికి సాటర్డే నైట్. ఇట్స్ ఓకే ఎనీవే, ఫైనలీ గోకర్ణలో ఉన్నా. అండ్ గోకర్ణలో టెంట్ స్టే తీసుకున్నాము. మనోడు మంచిగా అనుకున్నాడు. నైట్ బాగా లేట్ అయిపోయేసరికి అసలు ఏం బ్లాగ్ చేయలేదు. మురుదేశ్వర్ కూడా వెళ్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. లేచి మంచి డ్రోన్ షాట్స్ తీయాలి కదా మార్నింగ్. సో సూపర్ డ్రోన్ షాట్స్ కవర్ చేసాము బీచ్వి. అండ్ ప్లేస్ అయితే స్టేకి ఓకే, బట్ వాష్రూమ్స్ వరస్ట్ ఉన్నాయి. విష్ వాళ్ళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఇక్కడ తగిలితే వాళ్ళకి విల్లా ఇప్పిస్తాం అనమాట. ఒక గ్యాంగే వచ్చింది, 14 members. సో ఈ వుడెన్ విల్లా మనకి చేసారనమాట వాళ్ళు. క్రేజీ ఉంది, లైక్ ఎంత వింటేజ్ ఫీల్స్ అనిపిస్తా. వుడెన్ కాటేజ్, ఫ్యాన్ ఇచ్చిండు. అండ్ కింద నుంచి పైన కనెక్టింగ్ ల్యాడర్ పెట్టేసి పైన ఇంకో బెడ్ పెట్టిన అనమాట. ప్లాన్ ఏంటంటే బైక్స్ రెంట్ తీసుకొని మురుదేశ్వర్ వెళ్ళిపోదామని ఫస్ట్. గోకర్ణ వచ్చేసి మురుదేశ్వర్ టెంపుల్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతారు. అంటే ఈ 2 places కవర్ చేస్తారు అండ్ బీచెస్ కవర్ చేస్తారు. కానీ వెల్కమ్ టు ద హిడెన్ ఎక్స్ప్లోరర్ విష్ణు రెడ్డి బ్లాగ్స్. ఆ కాళ్ళు కాలిపోతున్నాయి. ఇప్పుడే మురుదేశ్వర్ చేరుకున్నాం, ఒక స్కూటీ పైన వచ్చినాం కదా. రే కాళ్ళు కాలుతున్నాయి రే. ఓకే ఎనీవే వీఆర్ నియర్ ది టెంపుల్ మురుదేశ్వర్ నియర్ గోకర్ణ. ఎంట్రన్స్ ఇంత క్రేజీ ఉంది కదా అసలు. లిటరల్లీ హైట్ చూడండి, ఆర్కిటెక్చర్ గార్డెన్స్ చూడండి. శివుడికి ఎంతోమంది భక్తులు ఉంటారు కదా. సో ఆ భక్తితో ఏమేమో చేస్తూ ఉంటారు. అసలు అవి చూస్తుంటేనే స్టన్ అయిపోతాను నేను. ఐమ్ నాట్ డివోటీ ఆఫ్ ఎనీ గాడ్. ఐ రెస్పెక్ట్ అంతే, దేవుళ్ళు అంటే నాకు ఇష్టము. కానీ నేను ఇప్పుడు పర్టికులర్గా వెళ్ళి ముక్కలేదు. కానీ ఇలాంటి స్ట్రక్చర్స్ కానీ పెద్ద పెద్ద హ్యూమంగస్ స్ట్రక్చర్స్ ఇచ్చినప్పుడు నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతా. అలాంటి ఒక స్ట్రక్చర్ ఇక్కడ ఉంది, లైక్ అలాంటి ఒక దేవుడు ఉన్నాడు, లార్డ్ శివ. అసలు ఎంత బాగుంది. నాకు పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కడతారు కానీ కొన్ని కళ ఉండవు, బట్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్. చాలా నచ్చింది గైస్, నాకు చాలా ప్లెజెంట్గా ఉంది. ఎంత హీట్లో కూడా మిట్ట మధ్యాహ్నం 1 o'clock అంత ఎండలో కూడా ఐమ్ జస్ట్ హ్యావింగ్ మై
ఓన్ స్పేస్ హియర్ అంత నచ్చింది నాకు. గోకర్ణ వచ్చినట్టయితే మురుదేశ్వర్ శివుడు టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. అలానే ఇక్కడ పెద్ద క్యూ కూడా ఉంది. దేనికి అనుకుంటున్నారా? అదే టెంపుల్కి వెళ్ళడానికి. సో ఎంట్రన్స్ అంతా ఇదంతా టెంపుల్కి లోపల యాక్చువల్ శివుడు ఉంటాడు అనమాట, మురుదేశ్వర శివుడు. సో దానికోసం వెళ్తున్నారు, కానీ మాకు అంత టైం లేదు, వేరేవి కూడా కవర్ చేయాలి కాబట్టి ఇంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ని శివుడిని చూసిన తర్వాత వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్. అండ్ బయట చూసినట్టయితే మీకు సూపర్ వ్యూ ఉంది, చూసారా? కంప్లీట్ బీచ్ అటు ఇటు. సో మనది టెంపుల్ చూసారు కదా, దర్శనం అయితే అయ్యింది. లైక్ లార్డ్ అంత పెద్ద స్టాచ్యూ అయితే చూసాం కదా. సో దానికి మించి మేము పైనకి అయితే వెళ్ళలేకపోయినాము, ఎందుకంటే టైమింగ్స్ ఉన్నాయి. స్పెషల్గా పైనకి లిఫ్ట్లు ఉంటాయి అనమాట, 18th ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంది. సో మీరు ఆ లిఫ్ట్ వరకు వెళ్ళాలి అంటే లైక్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 12:45 వరకు ఉంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ లైక్ 3 o'clock ఎంట్రన్స్ స్టార్ట్ చేస్తారంట. సో మీకు ఎప్పుడన్నా రావాలనిపిస్తే ఈ పర్టికులర్ టైమింగ్స్లో వస్తే మీకు అయిపోతుంది. అండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీచ్లోకి వెళ్ళి వాటర్ యాక్టివిటీస్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. దానికంటే ముందు మార్నింగ్ నుంచి అసలు ఫుడ్ కూడా తినలేదు. అండ్ మురుదేశ్వర్ టెంపుల్ డ్రోన్ షాట్ అయితే చూసుంటారు కదా. సో అది ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో గైస్, వెల్కమ్ టు ది అన్ఎక్స్ప్లోర్డ్. మురుదేశ్వర్ అయిపోయింది కదా, కవర్ చేసేసినాము. మురుదేశ్వర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేస్కి వచ్చినాము. మురుదేశ్వర్ టు గోకర్ణ వెళ్ళే మధ్యలో హొన్నావర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో మీరు అందరికీ తెలిసిన ప్లేస్ కేరళలో అలపి బ్యాక్ వాటర్స్ వరల్డ్ ఫేమస్. సో అలానే ఇక్కడ ఒక బ్యాక్ వాటర్స్ ఉంది, కనిపిస్తుందా? సో ఇది కూడా సేమ్ లైక్ అలపి. 1 hour వరకు బోట్లో మనకి బ్యాక్ వాటర్స్లో ట్రావెల్ చేయనిస్తారు, ఒక దగ్గర తీసుకెళ్తారు, మంచిగా ప్లేసెస్ ఉంటుంది. అండ్ అలానే ముందర ఒక బ్రిడ్జ్ ఉంది, రైల్వే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గర ట్రైన్ వెళ్తే మాత్రం ఇది ఈ టైంలో క్రేజీ మజా వస్తుంది, క్రేజీ ఫుటేజ్ కూడా వస్తుంది, మీకు చూపిస్తా. సో దిస్ ఈజ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, అది రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఆసమ్ వ్యూ ఉంటుంది. అండ్ ఇవి ఇక్కడ ఉన్నాయి బోట్స్, చూసారా? కైండ్ ఆఫ్ షికారా బోట్స్. ఇలా తీసుకెళ్ళి అక్కడ బ్యాక్ వాటర్స్ అనమాట. అలా వెళ్ళిపోయి లాంగ్ 1 hour వరకు తీసుకెళ్తారనమాట పర్ పర్సన్. మేము వచ్చేసి 14 members ఉన్నాము. సో పర్ హెడ్ వచ్చేసి 100 rupees తీసుకుంటున్నాడు, 100 రూపాయలు. ఓకే, సో 14 members 1400 rupees పర్ బోట్. అండ్ అలానే కేరళ అలపిలో కూడా అంతే, లైక్ 1500 rupees ఒక బోట్. మీరు ఎంతమంది అని వెళ్ళొచ్చు. ఇది అంతే, 1400 rupees అవుతుంది మనకి. ఏమైంది పక్కన పెడుతున్నావా? సో ఓకే, మేమైతే స్కూటీ పైన వచ్చేసినాము. మా తుఫాన్ గ్యాంగ్ ఇంకా రాలే. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కిక్ బాటోస్కి కాడు. కిక్ బాటోస్కి రా, నీ నిక్నేమ్ నేను పెట్టిన నిక్నేమ్. ఆడేస్తాడు, అన్ని స్టంట్లు వేస్తాడు, ఏదో స్టంట్లు అన్ని ఈడు అట్లనే. సో మా తుఫాన్ రావాలి, ఇంకో తుఫాన్ గ్యాంగ్, వాళ్ళకి పెట్టిన పేరు తుఫాన్ గ్యాంగ్. వాళ్ళు వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేస్తాం. సో ఫైనలీ బోట్ ఈజ్ రెడీ, ఆల్ సెట్ టు గో. 14 మందిని మోసే బోట్ ఇది మన షికారా.
చాలా పడతారు కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మెంబర్స్ ఈజీగా పడతారు. సో ఒక గ్రూప్ ఆఫ్ 15 మెంబర్స్ వచ్చినా కూడా ఆరామ్సే తీసుకోపోతుంది వీడికి. అండ్ ఇక్కడ చూసి కదా ఒక దాని మీద ఈజీగా 3 మెంబర్స్ కూర్చోవచ్చు. స్ప్రెడ్ అయిపోండి, ఏడ పడితే ఆడ కూర్చోవచ్చు. మొత్తం ఏడో పైన ఎక్కుతా అంటావా? కోతి పైనకి కూర్చుంటుంది. ఇప్పుడు చూడండి గైస్, ఫ్రెండ్స్ కోతి పైనకి ఎక్కుతుంది. ఎక్కరా రే, పైనకి ఎక్కరా, నీది అక్కడ పైన ఎక్కరా. నేను ఇక్కడ కూర్చుంటా, డ్రోన్ ఎగిరాలి మనం, ఫొటోస్. సో ఇతనే తీసుకొచ్చిండు మనల్ని. బోట్ आपका ही है? ओनर मालिक अलग है. वो येलो टी शर्ट वाला. हाँ. अच्छा चला है, अच्छा जगह लेके आया हमको, बहुत पसंद आया मुझे. సో గైస్ మా వాళ్ళు అంతా ఫిష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐ ఫౌండ్ దిస్ ప్లేస్, హిడెన్ ప్లేస్ యాక్చువల్లీ. అంతమందికి ఐడియా లేదు, బట్ లోకల్ వాళ్ళకి కర్ణాటక వాళ్ళు చాలామంది వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు అయితే నాకు ఇప్పటివరకు కనపడలేదు, ఒక్క టీఎస్ వెహికల్ కూడా కనపడలేదు. సో ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నారు అయితే ఏరియా పేరేంట్రా, హోనావర్ బ్యాక్ వాటర్స్కి మస్ట్ విజిట్ చేయండి. చూసారు కదా, సేమ్ అలపియే. లాస్ట్ టైం నా అలపి వీడియో చూసినట్టయితే కేరళలో నేను భార్గవి వెళ్ళాం కదా, సేమ్ వైబ్, సేమ్ ఇలాంటి ప్లేస్ ఇది. అస్సలు మిస్ చేయకండి గైస్, ఇలాంటి మెమరీ అయితే మిస్ చేసుకోకండి. ఎప్పుడన్నా గోకర్ణ నుండి మురుదేశ్వర్ వెళ్ళారు అంటే ఈ గ్యాప్లో హోన్నావర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో హోన్నావర్లో బ్యాక్ వాటర్స్ బోటింగ్ ఉంటుంది, లిటరలీ సేమ్ లైక్ అలపియలో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ చూసారు కదా చాలా తక్కువ బోట్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, జస్ట్ 100 రూపీస్ పర్ పర్సన్. మేము లిటరలీ 14 మెంబర్స్ ఉన్నాము, 14 మెంబర్స్కి 1400 ఫుల్ బోట్ ఇచ్చేసారు. షికరా బోట్ ఆల్మోస్ట్ 1 అవర్ వరకు మీకు ఇస్తున్నారు. సో ఎప్పుడన్నా గోకర్ణ విజిట్ చేస్తే హోన్నావర్ రావడం మర్చిపోకండి. గైస్ ఈరోజుతో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మురుదేశ్వర్ అండ్ హోన్నావర్ బ్యాక్ వాటర్స్ కవర్ చేసినాము. రేపు వచ్చేసి మనము గోకర్ణలో వాటర్ యాక్టివిటీస్ చేద్దాము. అది మొత్తం కంప్లీట్ Insta 360 ఫుటేజ్ క్రేజ్ ఇస్తుంది. సో దట్స్ ఇట్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. అందరూ ఒక ఓ వేసుకోండి, వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అందరూ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. Vishnu Reddy vlogs. See you in the next one. Bye bye.